మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సహజీవనంలో ఉన్న యువకుడిని మాజీ ప్రియుడితో కలిసి చంపిన యువతి సహజీవనంలో ఉందంట. సహజీవనం అంటే ఏంటి అందరికి ఎరికేనా? అంటే జర చదువుకున్న వాళ్ళకంటే ఎమ్మడే దొరుకుతుంది, కానీ నా ముచ్చట జర ఎక్కువ మోటు వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా. సహజీవనం అంటే ఉంచుకుంది అన్నట్లు లెక్క. ఇక గట్టిగా చెప్పాలంటే పుస్తకం ఉండదు, ఏముండదు, ఉంచుకుంటారు. ఒక పుస్తకం ఒక్కటే ఉండదు, అన్నీ జరుగుతూనే ఉంటాయి, పాడైపోను. అవసరమైతే పిల్లలు కూడా కంటారు, తీరువాడు సూపర్ పెళ్లి చేసుకుంటారు. లేకపోతే నీ అంత నువ్వు విక్కపో, నా అంత నేను విక్కపోతే నీకో పిల్ల నాకో పిల్ల, లేకపోతే ఇద్దరు పిల్లలు కూడా ఆగం చేసి వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా సహజీవనం చేస్తారు. ఇంకొక గసోటి లెక్కనే గీ లెక్క కూడా. మాజీ ప్రియుడితో కలిసి చంపిన యువతి. మళ్ళీ మాజీ ప్రియుడు ఏమక్కనే కలిసిన మరి ఏం బాధ వచ్చిందో ఏమకు. నిందితురాలు అమృత చౌహాన్ ఫోరెన్సిక్స్ విద్యార్థి. ఫోరెన్సిక్స్ విద్యార్థి అంటే ఈమె డిఎన్ఏ పరీక్షలు చేస్తుందంట. మామూలుగా నిన్న బస్ యాక్సిడెంట్ల శవాలంతా కొనబోయి పరీక్ష చేయలే, ఈ శవం అవ్వదు ఈ శవం అవ్వద్దని ఇంకొక గసవంటి దాంట్లో ఈమె డాక్టర్ అమ్మంట. చదువుకుంది అలా. ఇక డాక్టర్ అమ్మ అయితే ఇక చదివినప్పుడు డాక్టర్ కాదా కానీ అనుకో ముందు ఆ జ్ఞానంతో హత్యకు ప్లాను, అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ. ఎంతో కొంత చదువుకుంది కాబట్టి ఎట్ట చంపితే దీనికి ఏ రకంగా మార్గం చేయొచ్చు అని ముందుగానే ఊహించి ఇంకో అని చంపాలని ప్లాన్ చేసి చంపేసిందంట. ఏడ జరిగింది ముచ్చట ఢిల్లీలోనంట. హత్య కేసులో పోలీసులు సోమవారం ఛేదించారు. ఫోరెన్సిక్స్ విద్యార్థిని అమృత చౌహాన్ 21 సంవత్సరాలు, రాకేష్ మీనా అంటోనికి 32 సంవత్సరాలు. గత మే నెల నుంచి సహజీవనంలో ఉందంట. ఈ క్రమంలో తన ప్రైవేటు వీడియోలని, ఇక ప్రైవేటు వీడియోలు అంటే ఏం వీడియోలు ఉంటుండొచ్చు ప్రజలారా, ఇక ఎట్ట వైనది, ఎట్ట తిన్నది, ఎట్ట ఉన్నది మొత్తం కలిసి ఈ షూటింగ్ చేసుకుంటారు. వీళ్ళకి పాడైపోయి ఎక్కువ చదువుకున్న వాళ్ళతోటి ఇదే బాధ. ఇప్పుడు భార్య భర్తలు అన్నట్టే లెక్క, కానీ పుస్తకం ఒకటే ఉండదు కదా వాళ్ళకు. ఆ బెడ్రూమ్లో మరి వాళ్ళు ఏమేమి కథలు పడ్డారో ఏం కథలో మనకు తెలియదు. అవన్నీ రికార్డింగ్ చేసి పెట్టుకున్నట్ట. ఏం పేరు ఉండే రాంకేష్ మీనా అంటే ఈ పేరు. ఈ మీనా అంటోడు మొత్తం రికార్డింగ్ చేసి పెట్టుకున్నట్ట. ఆ ముచ్చట ఈ అమృత అంటామకు తెలిసింది, అమృత చౌహాన్ అంటామకు తెలిసింది. తెలిసి నీ దగ్గర వీడియోలు ఉండే కదా, గా వీడియోలు నాకు ఇవ్వని చెప్పింది. అంటే వీడియోలు ఉండే కదా అంటే వీడియోలు తీసుకుంటప్పుడు ఈ ప్రమేయం కూడా ఉంటుంది కదా ఎంతో కొంత. ఒక చేయి అయితే సప్పట్లు ఎప్పుడు కొట్టదు, 2 చేతులు కలిస్తేనే సప్పట్లు కొడతాయి. మరి ఆయన పాడైపోను మరి ఎప్పుడైనా గట్టినే ఇక మరి చెప్తేనే వికారం ఉంటుంది, కానీ పాడైపోను గట్టినే ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు చూసుకుందాం అనుకురో ఎట్ట అనుకురో పాడైపోను. ఆ వీడియోలు ఉండే కదా, ఆ వీడియోలు డిలీట్ చేయమంటే ఆ డిలీట్ చేస్తలేదట. ఇట్ట కాదు అనుకుందట. అనుకొని ఈమెకు ఆల్రెడీ గతంలో కూడా ఇంకొక ఆయమన బాబురావు ఉన్నాడు సోమదేవకు. ఆయన ఇచ్చిపెట్టి వీళ్ళకి మరిగింది. వల్ల ఆయన పేరు ఏం పేరు అంటే సుమిత్ అంట. ఎక్స్ లవర్ ఆయన, మాజీ లవర్కు సుమిత్ ఫోన్ గుద్దనట. సుమిత్ ఎక్కడున్నామంటే ఆడ ఏమన్నా పాడైనట్టు నా పలానా కాదు నా చెప్పు ఏందో అంటే, నేను ఆల్రెడీ ఇంకొంతోటి అయితే ప్రస్తుతానికైతే సహజీవనంలో ఉన్నా, ఆయన దగ్గర నా వీడియోలు ఉన్నాయి, మేము కలిసి సంసారం చేస్తాం కదా, ఈ రహస్య సంసారంలో కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఏమంటే ఇస్తలేడు, జర ఆయన పని చేయాలంటే గదంత పని నువ్వు గతంలో నువ్వు నా లవర్ అయితే నువ్వు చెప్పినా గా పని చేయను అనుకొని ఆ సుమిత్ అంటోడు ఆయనకి ఇంక 2-3 దోస్తకాలు కలిసిరంట. వీళ్ళంతా కలిసిరంట. అందరు కలిసి ఇక ఈయన హత్యకు ప్లాన్ చేసిరంట. ఎక్కువసేపు ఏం జరసేపు ఇన్సేపు చెప్పారు అనుకునేది. డిలీట్ చేయమని పదే విజ్ఞప్తి చేసినా కానీ మీనా నిరాకరించడంతో అమృత ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన మాజీ ప్రియుడు అయిన సుమిత్ మరో స్నేహితు సాయంతో హత్యకు వ్యూహరచనలు వేసింది. అమృత ఫోరెన్సిక్ సైన్స్ నేపథ్యం క్రైమ్ వెబ్ సిరీస్ల పట్ల ఉన్న ఆసక్తితో ఏ చిన్న ఆధారం దొరకకుండా హత్యకు ప్లాన్ చేసింది. సుమిత్ కూడా వంట గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ అట. ఈయన దగ్గర మంచి దొరికినాడు. మాజీ అంటే గతంలో మాజీ లవర్ ఇదివరకు ఉంచుకున్న ఆయన కూడా ఆయన వంట గ్యాస్ సంబంధించిన దాంట్లో ఆయన డిస్ట్రిబ్యూటర్ అట. ఆయన ఎంతో కొంత టెక్నీషియన్ అన్నట్టు లెక్క. ఇక ఆయన గ్యాస్ ముచ్చట ఈమె చదువుకున్న ముచ్చట 2 కలిసి వస్తాయని ఇక ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించింది. ఈ కుట్రలో వారిద్దరి స్నేహితుడు సందీప్ కూడా చేరిండు. ముగ్గురు కలిసి అక్టోబర్ 5 తారీఖు నాడు మొయిరాబాద్ నుంచి ఢిల్లీలోని మీనా అపార్ట్మెంట్కు చేరుకున్నారు. మొదట మీనాను తీవ్రంగా కొట్టి ఆ పైన గొంతు నిల్లి చంపేశారు. ముగ్గురు పొత్తులు కలిసి కొట్టిరు, చంపినాక పీనిగా దబ్బర కాలాలంటే ఏం చేయాలంటే దానిపైన అంటే ఇంత నెయ్యి పోసిరంట. నెయ్యి నూనె ఇక గ్యాస్ నూనె బీస్ నూనె ఏమేమి పోసినా పాడైపోను. పోసి ఆ వంట గ్యాస్ సంబంధించిన గ్యాస్ మొత్తం లీక్ చేసిరట. గ్యాస్ మొత్తం లీక్ చేసి దాన్ని అంటే గ్యాస్ వెలిగించి బయటకు వచ్చింది. ఖతం. ఇక చచ్చిపోయానా 7 కాడికి కాలిపోయిండు. అంటే చచ్చిపోయినాక ఈ పని చేసి కానీ 7 కాడికి కాలిపోయాక గ్యాస్ సిలిండర్ వేలింది అని
నమ్మిద్దాం అనుకొని కథల పడ్డారట. ఇంకా సుమిత్ గ్యాస్ సిలిండర్పై గ్యాస్ సిలిండర్కు చిన్న రంధ్రం చేసి అయితే ఇక ఏది అని చచ్చిపోయినాక ఆ నెయ్యి బియ్యి అంతా పోసిరు కదా, అంత పోసినాక చిన్న గ్యాస్ అంతా ఓపెన్ చేసినట్ట. గ్యాస్ అంతా ఓపెన్ చేసి చిన్న లైటర్ మాత్రం బయట తీసుకొచ్చినట్టు, లోపల గొల్లెం పెట్టినట్టు లోపల గొల్లెం పెట్టి చిన్న లైటర్ తీసుకొని మరి ఆ కిటికీల సందులంగనో ఏడంగనో పాడైపోను లైటర్ దన్నమంటే వెలిగించారంట. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారంట. వీళ్ళు బయటికి వెళ్ళిపోయినాక 1.5-2 గంటల తర్వాతనంట దారుణ సౌండ్ వచ్చిందట. ఆ సిలిండర్ మొత్తం పక్కన వేలిపోయినట్టుంది. పేలిపోగానే ఇక పోలీసు వాళ్ళందరూ ఏమనుకున్నట్టయితే ఇక అయితే యాక్సిడెంట్లో అయిందేమో, అయితే గ్యాస్ సిలిండర్ పేలి చచ్చిపోయినామో అని ఫస్ట్ అనుకున్నట్ట. కానీ పోలీసు వాళ్ళు అంత తీసి పెడతారా, అట్టెట్ట అయింది ఏం కథ అనుకొని మరి ఈయన ఒక్కడే ఉంటుండా ఇంకోళ్ళు ఉంటారంటే ఈయనతో పాటుగా ఇంకోగా ఉంటుందని తెలియగానే ఆమె ఫోన్ని చిన్నగా ఏమంటారు వాళ్ళ లైన్లో తీసుకున్నట్ట. ఫోన్ లైన్లో తీసుకోగానే ఆ ఫోన్ ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉండగా ఈ అమృత చౌహాన్ ఆమె పేరు, ఈ అమృత చౌహాన్ అంటే ఆమె కూడా అక్కడక్కడనే ఉన్నట్టు ఆ లొకేషన్ చూపిస్తుందట. చూపించగానే ఇది మాత్రం ఆత్మహత్య కాదు హత్యనే అనుకొని పోలీసులు నిర్ధారించుకొని చిన్నగా పట్టుకొచ్చి అడిగారట. అడిగేసరికల్లా ఎట్టెట్ట చంపినావు ఏం కథ అంటే అన్నీ చెప్తుందట. నేను గతంలో ఒక ఆయన ఉంచుకున్నా, ఆయన అక్కడ పోయిండు, ఆయన తర్వాత ఈయనను ఉంచుకున్నా, ఈయనతో పాటు సహజీవనం చేస్తూనే అన్ని రకాల కార్యక్రమాలు అవుతున్నాయి. పాడైపోను రికార్డింగ్ చేసి పెట్టిండు. రికార్డింగ్ చేసి పెట్టేసరికల్లా నా రికార్డింగ్ నాకు ఏమైనా ఇచ్చకాలం లేదు. ఇవ్వపోయేసరికల్లా ఇక మళ్ళీ పాతోని కాడికి పోయి ఆ పాతోడు ఈ దోస్తుగాళ్ళు అందరం కలిసి ఈయన చంపినాం అని చెప్పినట ముచ్చట.